శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే పురాణాలు వేదాలే వచనముగా కలిగి ఉన్నటువంటి వారు వారి యొక్క క్రియల చేత వారి యొక్క క్రియల యొక్క ఫలములైనటువంటివి ఏంటి? సుఖము దుఃఖము. ఆ సుఖ దుఃఖాలే వినోదాలుగా కలిగిన వారు అయిన ఈ ముల్లోకములు అనబడే ఈ నర్తకులు చిదాకాశమునందు నాట్యం చేస్తూ ఉన్నారు. అంటే ఈ యొక్క స్వర్గ మధ్య పాతాళ లోకములు అనబడే ఈ లోకత్రయాన్ని నర్తకుల యొక్క నృత్యం ఏదైతే ఎదుట కనిపిస్తూ ఉన్నదో అది బ్రహ్మము అనేటువంటి జలము యొక్క ద్రవత్వమును, బ్రహ్మము అనేటువంటి వాయువు యొక్క చలనమును అయి ఉన్నది. అంటే సమస్తమైనటువంటి జగద్దృష్టి, ఈ జగద్భ్రమ అంతా కూడా బ్రహ్మమే అయి ఉన్నది అని చెబుతూ, ఎలాగంటే నిద్రయందు ఎవరికైతే గాఢ నిద్ర లేదు అప్పుడు అది స్వప్నానికి కారణమవుతుంది. వాడు అప్పుడు స్వప్నాన్ని అనుభవిస్తాడు. అలాగే అది ఎందుకు స్వప్నాన్ని అనుభవిస్తాడు అంటే నిద్రయందు ఎప్పుడైతే సుషుప్తి అంటే గాఢమైనటువంటి నిద్ర స్థితి లేకుండా ఉన్నప్పుడు ఆ చైతన్యం ఏం చేస్తుంది? స్వప్నానికి కారణమయ్యేట్లు అవుతుంది. అలాగే ఈ అవిద్యా స్వభావమందు ఉన్నటువంటి అంటే అజ్ఞాన స్వభావంలో ఉన్నటువంటి మాయతో నింపివేయబడినటువంటి ఏ చైతన్యం అయితే ఉన్నదో అది మాత్రమే ఈ ముల్లోకాలను స్వర్గమధ్య పాతాళ లోకాల నర్తకుల యొక్క నృత్యానికి కూడా అదే కారణమై ఉన్నది. ఈ మూడు గుణాలే. అటువంటి కారణ రూపమే శత్రువుల యందు కూడా ప్రసిద్ధమై ఉన్నది. సుషుప్తస్థః స్వభావం భావయన్నివ జాగ్రత్యపి గతవ్యగ్రో మా స్వప్నమిదమాశ్రయ. కాబట్టి ఓ రామ, నీవు జగత్తు యొక్క వ్యాకులత్వాన్ని త్యజించు, వదిలివేయు. బ్రహ్మ స్వభావాన్ని మాత్రమే భావిస్తూ ఉండు. జాగ్రత్త దశయందే సుషుప్తినిలాగానే ఉండు. ఆ ప్రకారంగా తురీయ పదమున స్థితి కలిగి ఉన్నవాడవై ఈ జగద్రూపము అయినటువంటి స్వప్నము ఎన్నటికీ కూడా ఆశ్రయించకుండా ఉండు. ఎలాగంటే బ్రహ్మభావమునందు జాగ్రత్తుడవై ఉండు, దృశ్యభావమున సుషుప్తుడవై ఉండు అని చెబుతూ, రామచంద్ర, నీవు ఈ జగత్ సంబంధమైనటువంటి ఈ యొక్క విభ్రమము వ్యాకులత్వము అన్నింటినీ వదిలివేయు. ఏ బ్రహ్మ స్వభావమైతే ఉన్నదో, పరిపూర్ణమై శాంతమై ఉన్నదో, ఆ నిత్య నిరతిశయానందమైనటువంటి ఆ బ్రహ్మ స్వభావాన్నే భావిస్తూ జాగ్రత్త దశయందు కూడా నీవు తిరుగుతూ తింటూ కదులుతూ ఉన్నప్పటికీ కూడా దేనిని పట్టకుండా అంటే సుషుప్తిలో గాఢ నిద్రయందు ఏమీ తెలియబడకుండా ఉంటారో ఆ విధంగా జాగ్రత్త దశయందే ఉండు. ఉండి ఆ ప్రకారంగానే తురీయ పదము అనేటువంటి బ్రహ్మభావమునందు ఆ యొక్క పరమపదమునందు నీవు స్థితి కలిగి ఉండు. అలా ఉన్నవాడవై ఈ జగద్రూపమైనటువంటి ఈ జగత్తు ఎటువంటిది అంటే ఏ జ్ఞాన సంబంధమైనటువంటి స్థితిలో ఈ జగద్రూపమైనటువంటిదంతా కూడా స్వప్నము లాంటిది. అటువంటి ఈ జగద్రూపమైనటువంటి స్వప్నాన్ని కలను ఎప్పటికీ కూడా నీవు ఆశ్రయించకుండా ఉండు. ఎలాగంటే బ్రహ్మభావమునందు జాగ్రత్త కలిగి ఉండు, జాగ్రత్తడువై మేలుకొని ఉండు. ఈ దృశ్యభావమునందు నువ్వు ఎప్పుడూ కూడా సుషుప్తుడవై గాఢ నిద్రలో ఏమీ తెలియబడనటువంటి వాడవే అయ్యుండు అని చెబుతూ, ఓ రామ, నీవు భయాన్ని వ్యాకులత్వాన్ని కూడా పారద్రోలినటువంటి వాడవై నీ యొక్క పారమార్థికమైనటువంటి ఈ పరమార్థతత్వమైన ఆత్మస్వభావాన్నే భావన చేస్తూ ఉండు.
అలాగే జాగ్రత్త నందు సుషుప్తి నశించినటువంటి సుషుప్తి యందున్న వాడవే అవు. అంటే అజ్ఞానము లేనందున సుషుప్తి అనేటువంటిది లేదు. ఇక సర్వదృశ్యము కూడా నశించిపోవడము చేత సుషుప్తిని పోలినదియే అయి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క తురీయ పదమునందు నీవు స్థితి కలిగి ఉండు. ఇంకా కూడా ఈ జగద్రూపమైనటువంటి స్వప్నమును నీవు ఎప్పటికీ కూడా ఆశ్రయించకు అని చెబుతూ, యజ్జాగ్రత్తి సుషుప్తత్వం బోధాధర సవాసనం తం స్వభావం విదుస్తగ్న ముక్తిస్తత్పరిణామిత. రాగము, వాసన మొదలైనవన్నీ కూడా రాగ వాసన రాహిత్యపూర్వకంగా ఉండేటువంటి జాగ్రత్తనందే సుషుప్తి అవస్థ ఏదైతే సంప్రాప్తిస్తూ ఉంటుందో దానినే కదా బ్రహ్మస్వభావము అని చెప్తారు. అటువంటి దాని యందు నీవు నిశ్చితుడవై ఉండు. ముక్తి రూప పరిణామం అనేటువంటిది సంభవిస్తుంది. ముక్తి రూపంలో నీకు అటువంటి ముక్తి అనేటువంటి మార్పు సంభవిస్తుంది అని చెబుతూ, ఎలాగంటే రాగము ఎటువంటి ఈ జగద్విషయాల పట్ల ఉన్నటువంటి కోరికలు, వాసనలు ఇవన్నీ నశించిపోయిన తరువాత జాగ్రత్తనందే సుషుప్తి అవస్థ నీవు తిరుగుతూ కదులుతూ మెదులుతూ ఉన్న చలన సహితంగా ఉన్నప్పటికీ కూడా జాగ్రత్త అవస్థ అంటే మరి సుషుప్తి అవస్థ అనేటువంటిది ఏ గాఢ నిద్రలో నీవు తెలియబడకుండా ఉన్నావు అలాగే ఈ జాగ్రత్త నందు కూడా సుషుప్తి అవస్థ అనేటువంటిది సంప్రాప్తిస్తుంది. నీవు మొత్తం చేస్తూ ఉన్నా దేనికి అంటకుండా ఏమీ తెలియబడకుండా ఉంటావు. దానినే కదా బ్రహ్మస్వభావము అని చెబుతారు. దాని యందు గనక నీవు నిశ్చితుడివై ఉన్నావనుకో, ఇక అప్పుడు ముక్తి రూపంలో ఉన్నటువంటి మార్పు నీకు సంభవిస్తుంది అనే చెబుతూ, జ్ఞానము ఎలాగంటే జ్ఞానము అంటే తత్వబోధచే ఏ యొక్క శాశ్వతమైనటువంటి పరమాత్మ తత్వాన్ని గురించి తెలిసినప్పుడే కదా జ్ఞానము అనేటువంటిది ఉత్పన్నమైంది. ఆ యొక్క జ్ఞానము చేత ఈ యొక్క రాగము వాసన ఇవన్నీ నశించిపోయిన తరువాత దాని సంబంధితమైనటువంటి జాగ్రత్తనందే సుషుప్తి యందు ఉండటం అనేది కలుగుతుంది. అలా జాగ్రత్త స్థితిలోనే సుషుప్తిని పొందడం అనే స్థితి ఏదైతే ఉన్నదో దానినే కదా విజ్ఞులు బ్రహ్మస్వభావము లేదా ఆత్మస్వభావము పరమాత్మ స్వభావము అని చెప్పి ఉన్నారు. అటువంటి బ్రహ్మస్వభావముతో ఉండడమే కదా మోక్షము అని తెలియజేస్తూ, అంటే కర్తృ కర్మ కరణ ద్రష్ట దర్శన దృశ్యము ఇవన్నీ కూడా వదిలివేసినటువంటిది రూపము సంకల్పము. బాహ్యమునందు కానీ అభ్యంతరమునందు కానీ ఏ యొక్క విషయాలు నశించిపోయినటువంటి బ్రహ్మమైతే ఉన్నదో అదే కదా జగద్రూపంలో స్థితిని పొంది ఉన్నది. అంటే ద్వైతమని రెండని ఒకటని ఇటువంటి ఏ యొక్క సంఖ్యారహితమై సంఖ్య అనేటువంటిది నశించి మనసు కూడా లయించి సర్వము నిండినటువంటి జగదాత్మయందు ద్వైతమని ఏకత్వరహితమై మనోహరమై పూర్ణమై ఉన్నటువంటి పరబ్రహ్మమే ప్రకాశిస్తుంది అని చెబుతూ, అంటే సత్యమై ఆకాశకోశములాగానే విశాలమై ఆకాశము ఎంత విశాలము ఉన్నదో అలాగే విశాలమై సత్యమై శిలా మధ్య భాగములాగానే పెద్ద పర్వతము యొక్క మధ్య భాగంలో ఎంత ప్రశాంతత ఉంటుందో అలాగనే చిద్ఘన రూపమైనటువంటి ఆ యొక్క ఆత్మయే సత్యము అయినటువంటి ఈ సృష్టి ఆత్మయందు స్వయంగా శాంత రూపమునే నెలకొని ఉన్నది. అయితే ఉత్తమ రత్నము యొక్క మధ్య భాగములాగానే ప్రకాశమై ఉంటుంది. అంటే ఒక ఉన్నతమైనటువంటి జాతీయ రత్నం ఉంటుంది, దాని మధ్య భాగం ప్రకాశమానంగా ఉంటుంది. అది ఘనమై ఉన్నప్పటికీ కూడా ఆకాశములాగానే అతి సూక్ష్మమై జగత్తు యొక్క ప్రతిబింబము చేత సంక్షుబ్ధమైనట్లుగా ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి అది సంక్షుబ్ధము కానిదే అయి ఉంటుంది. ఏ బాధను పొందనటువంటిది క్షోభ చెందనటువంటిది అయి ఉంటుంది. అసత్తులాగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా అది సత్స్వరూపమయ్యే ఆత్మ అనేటువంటిది ప్రకాశిస్తూ ఉన్నది.
అని చెబుతూ చిత్తమందలే భావి కాల నూతన నిర్మాణము పోలి ఎదుట ఉన్నట్లుగానే. అంటే ఇప్పుడు భావి కాలంలో మనం ఏదైనా సరే ఏర్పాటు చేయాలనుకున్నాం, ఒక పథకం ఒక ప్రణాళిక రచించుకున్నాం, అది ఎక్కడుంది? మన యొక్క ఆలోచన పరంపరలో ఉంది. ఆ విధంగా రాబోయే కాలంలో ఈ విధమైనటువంటి గృహాన్ని కట్టాలో, లేదా ఇటువంటి భూములు కొనాలో, ఇంత ధనాన్ని ఇచ్చేయాలో, లేదా పిల్లల్ని ప్రయోజకుల్ని చేసి ఒకరిని విదేశాలు పంపాలో, ఒకరికి పెళ్ళిళ్ళు చేయాలో, ఇటువంటి విషయాలు అంటే క్రొత్త విషయాలు అన్నీ కూడా చిత్తంలో నూతన నిర్మాణం చేసుకొని ఉంటాం. ఆ చేసుకున్నటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే చిత్తంలో ఉన్నటువంటి జరగబోయే కాలంలో మనము వేసుకున్నటువంటి ప్రణాళిక రచనలాగానే అది ఊహించుకున్నప్పుడల్లా అంతకంటే ఘనంగా మనం ఇంకా ఎక్కువ ఊహించుకుంటూ చూస్తూ ఉంటాం. అలా పోలి ఎదుటే ఉన్నటువంటిది మహాప్రకాశ రూపమైనటువంటిది మనస్సును తన యందు అభిన్నంగా ధరిస్తుంది. అంటే తన యందు తాను ఏకమై మనసును కూడా తనే ధరించి ఉన్నది అయినటువంటి బ్రహ్మము విరాజిల్లుచు ప్రకాశమానమై ఉన్నది. సంకల్ప నగరము సంకల్పం కంటే వేరు కాదు కదా. ఏ విధంగా మనం అనేక రకాలు సంకల్పిస్తూ ఉంటాం. ఆ సంకల్పించేటువంటి దాంట్లో అనేకానేకాలు, ఆ అనేకానేకాలన్నీ కూడా సంకల్పం కంటే వేరైనవా కాదు కదా. అలాగే ఈ జగత్తు యొక్క ఆభాసమును అంటే ఈ జగత్తు లేనిది అని చెప్తున్నాం. ఈ లేని జగత్తు పరబ్రహ్మం కంటే వేరు కానిదే అయి ఉన్నది అని చెబుతూ, ఎలాగంటే సువర్ణ పిండములాగానే భావి కాలపు అనేక రచనలతో కూడి ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నప్పటికీ విశాలమై శాంతమై నాశరహితమై బ్రహ్మము తన నిజస్వరూపముననే స్థితి కలిగి ఉన్నది కదా. ఇప్పుడు ఎలా ఉన్నది? సువర్ణ పిండములాగానే బంగారపు ముద్ద ఉన్నది. ఆ ముద్ద రాబోయే కాలంలో దీనిని ఈ గొలుసు చేయించాలి, దీనిని చేతి గాజులు చేయించాలి, దీనిలో కొంత భాగం నడుంకు వడ్డానం చేయించాలి, దీనిలో కొంత భాగం మరి చెవులకు దుద్దులు, మరి కంఠాభరణాలు, అనేకాలు అన్నీ కూడా ఇలా చేయించాలి అని మనం అనుకుంటాం. అవన్నీ కూడా అనుకున్నవన్నీ కూడా మన దృష్టిపథంలో కనబడినవి కదా. అలాగే పోనీ అవన్నీ ఆభరణాలుగా తయారైనవా? తయారు కాల. కేవలం మన మనసులో మన యొక్క ఆలోచన రచనలో మాత్రమే కనబడినవి అవి. అలాగే విశాలమై శాంతమై నాశరహితమై ఉన్నది. ఇప్పుడు ఆ బంగారం మనం అనుకున్నంత మాత్రాన అన్ని ఆభరణాలుగా రూపొంది ఆ బంగారపు ముద్ద అనేది తగ్గిందా? తగ్గల. అది ఆలోచనలోనే ఉన్నది కాబట్టి ఆలోచనలో ఉన్న దానిని మనం మనోనేత్రంతో చూసాము కదా. అలాగే విశాలమై శాంతమై నాశము లేనిది అయి ఉన్నటువంటి బ్రహ్మము తన యొక్క నిజస్వరూపమునే స్థితి కలిగి ఉన్నది. ఈ జగత్తు సృష్టి స్థితి లయాలు దేహాలు మోహాలు ఈ వికారాలన్నీ కూడా బ్రహ్మము తన నిజస్వరూపమునందే స్థితి కలిగి ఉన్నది అని చెబుతూ, అదంతా ఉన్నదా అంటే లేదు, నాశమే అయి ఉన్నది. అసలు నాశము కావటానికి అది ఉత్పన్నమే కాలేదు కదా. అందుకే నాశరహితమై అక్కడ ఉత్పన్నము కాలేదు, నాశము లేనిది అయి ఉన్నది అని చెబుతూ నిరంతరం కూడా నాశము ఉత్పత్తుల చేత పూర్ణమై ఉన్నట్లుగా ఉన్నా అంటే ఇది నశిస్తుంది అది ఉత్పన్నమవుతుంది అనేటువంటి దానితో నిండుకొని ఉన్నట్లుగా ఉన్నా కూడా ఏ ఆకార వికార మార్పులకు లోబడకుండా అనేక రూపాలతో ఉన్నప్పటికీ కూడా ఏకరూపమై నాశము ఉత్పత్తి అనేటువంటిది లేనిది అయి జరామరణము వార్ధక్యము మరణము మొదలైనటువంటివి వదిలివేసినది అయి ప్రకాశవంతమై బ్రహ్మము అనేటువంటిది చెన్నొందుతూ ఉన్నది కదా. బ్రహ్మైవ శాంతి ఘన భావగతం విభూతి సర్గోదయేన విగతాస్తమ యోదయేన యోమేన శూన్య విభవేన గలత్ స్వభావ లాభం ప్రతి ప్రసభమేవ నను ప్రబుద్ధే
అంటే ఓ రామచంద్ర, రూపరహితమైనటువంటి ఆకాశము, అసలు ఆకాశానికి రూపం ఉన్నదా? లేదు. అలా రూపమే లేనటువంటి ఈ యొక్క ఆకాశము తన యొక్క శూన్యత్వ వైభవము చేత అది ఏమై ఉన్నది? ఏమీ లేనటువంటి వైభవముతో కనబడుతూ ఉన్నది, ఏమీ లేనిదానిగానే కనబడుతూ ఉన్నది. అలా కనబడుతూ ఉన్నట్లు జ్ఞానము అనేది ఉదయించగా శాంతి ఘనభావాన్ని పొందినటువంటి బ్రహ్మమే గొప్ప అద్వైత స్వభావం. ఆ అద్వైత స్వభావ బలము చేత ఈ ఉదయము అస్తమయము అనేటువంటిది లేనిది అయిన సృష్టి అనే స్వరాజ్య వైభవముతో అది కనబడుతూ ఉంటుంది అని చెబుతూ త్రిజగత్పుత్రికా నృత్యామ స్వభావత స్వభావైవ స్వభావేన నిర్వాణం చాత్రవర్ణ్యతే. అంటే అజ్ఞాన స్వభావము చేత ఉదయించేటువంటి ఈ మూడు జగాలు కూడా, ఈ జగాలు అనే నర్తకుల యొక్క నృత్యము బ్రహ్మ స్వభావము చేత ఉదయించేటువంటి నిర్వాణ ప్రాప్తి అనే విషయాన్ని గురించే ఇక్కడ వర్ణించి తెలియజేసి ఈ నిర్వాణ ప్రకరణమున ఉత్తరార్ధమున స్వరూప విశ్రాంత్యర్థ ఉపదేశకరణము అనేటువంటి దాన్ని గురించి తెలియజేసి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా తెలియజేస్తూ ఉన్నారు. చిత్తవత్కచనం శాంతే యత్తస్మాన్న భిద్యతే అవ్యాకృత మలతయా క్వాతః సర్గాది సంభవ. రామ, శాంతమైనటువంటి కూటస్థ ఆత్మయందు మొట్టమొదట చిత్తరూపముతోటి ఏ జగత్తు యొక్క స్ఫురణము, ఏ జగత్ అయితే చిత్తరూపంతో ఆ జగత్తును చూసిందో అది ఆ చిదాత్మ కంటే వేరైనటువంటిది కాదు. చిదాత్మ నిర్మలమును అవ్యాకృతమును అవడము చేత అందు సృష్ట్యాదుల యొక్క సంభవమే ఎక్కడ? ఎలాగంటే ఇక్కడ రామ శాంతమైనటువంటిదే కూటస్థాత్మ. ఆ కూటస్థ ఆత్మయందు మొట్టమొదట ప్రారంభంలో చిత్తరూపముతోటి ఏ జగత్ అయితే కనబడిందో అది ఆ కనబడినటువంటి జగత్తు చిదాత్మ కంటే వేరైనటువంటిది, భిన్నమైనది కాదు కదా. అసలు చిదాత్మ ఎటువంటిది అంటే మాలిన్యరహితమైనటువంటిది, నిర్మలమైనది, అవ్యాకృతమే అవడము చేత చిదాత్మ అనేది వ్యాపించే స్వభావము కలిగినది కాదు, సర్వము నిండి ఉన్నది. వ్యాపించడానికి మరి ఇంకా ఇసుమంత ప్రదేశం కూడా లేనటువంటిది కాబట్టి చిదాత్మ సర్వేక సమస్తము ఏకరస మాత్రమే సర్వము నిండి పరిపూర్ణమై ఉన్నటువంటి ఆ యొక్క చిదాత్మ మాలిన్యరహితమై అవ్యాకృతమే అవడము చేత అక్కడ అసలు ఎక్కడా కూడా ఇంకా క్రొత్తగా వ్యాపించేటువంటి స్వభావం లేదు. ఆ వ్యాపకత్వము లేని కారణము చేత అక్కడ సృష్టి స్థితి లయము అనేటువంటివి ఎక్కడ ఉత్పన్నమవుతూ ఉన్నవి అంటే రూపము, సంకల్పము మొదలైనటువంటి బాహ్యమునందు కానీ అభ్యంతరము యొక్క విషయాల యొక్క అనుభవాలు అనే ఈ యొక్క జలతరంగాలు చిదాకాశమున మృగతృష్ణ భ్రాంతిలాగానే కనబడుతున్నవి. నీరు లేకపోయినా నీరున్నట్లు ఎంత స్పష్టంగా కనపడుతూ ఉన్నవో ఈ యొక్క రూపాలు కానీ సంకల్పాలు కానీ బాహ్యమునందు అభ్యంతరమునందు ఉన్నటువంటి విషయాల యొక్క అనుభవాలు అన్నీ కూడా జలతరంగాలు లాగానే లేకపోయినా ఉన్నట్లుగానే కనబడుతూ ఉన్నవి. ఎలా? మృగతృష్ణ భ్రాంతిలాగా ఎండమావులలో నీళ్లు లేకపోయినా కనబడినట్లుగానే ఇవేవి లేకపోయినా ఉన్నట్లుగానే కనబడుతూ ఉన్నవి. అవి చిత్తము అనేటువంటి సూర్యుడు అస్తమించాడా? ఎందుకు? సూర్యకిరణాల చేత మాత్రమే ఎండమావుల్లో నీరు కనపడుతుంది, అక్కడ నీరు లేదు. ఆ తప్తమైనటువంటి సూర్యకిరణాలు నేల మీద సోకగానే వాయువు యొక్క చలనత్వం చేత అలలుగా ఏర్పడి కనబడతాయి, అక్కడ నీరు ఉండదు. అలాగే సూర్యుడు అస్తమించాడు, ఇంకప్పుడు అక్కడ ఎండమాము ఉన్నదా? లేదు కదా. అలాగే ఇక్కడ చిత్తము అనేటువంటిది కనుక అస్తమించిందా, ఇంకక్కడ దృశ్యము అనేటువంటిది విషయాలు బాహ్యమునందు అనుభవాలు అంతర్గతమునందు ఇటువంటి దృగ్విషయాలు అనేటువంటివి ఉంటాయా? ఉండవు అని చెబుతూ ఏ విధమైనటువంటి కారణాలను కూడా అపేక్షించకుండానే, ఏ విధమైనటువంటి కారణాలను కూడా ఆపేక్షించకుండా కోరకుండానే వాయువు యొక్క చలనము, సూర్యుని యొక్క ప్రకాశము,
ఎలాగ విస్తారాన్ని పొందుతుందో, అంటే ఏ కారణాన్ని, ఏ యొక్క సహాయాన్ని కూడా కోరకుండానే వాయువుకు చలనం అనేటువంటిది దేనినైనా కోరి అపేక్షించి జరుగుతుందా? లేదు. అలాగే సూర్యుని యొక్క ప్రకాశం ఎలా సర్వము కూడా విస్తారంగా ఉన్నదో అది దేనినైనా ఆశించి చేస్తోందా? కాదు. అలాగే పరమాత్మ యందు కూడా ఉన్నటువంటి ఈ జగత్తు కూడా అలాగే విస్తారాన్ని పొందుతూ ఉన్నది. అంటే జలమందు ద్రవత్వము, ఆకాశమందు శూన్యత్వము, వాయువునందు చలనము ఎలా ఉన్నవో ఇవన్నీ మనకు తెలిసినట్టు విషయాలే. జలము అంటే ద్రవంగానే ఉంటుంది, ఆకాశము అంటే శూన్యము ఏమీ లేనిదిగానే ఉంటుంది, వాయువు అంటే చలనంగానే ఉంటుంది, కదలికలతో కూడి ఉంటుంది. అలా ఎలా ఉన్నవో అట్లాగే పరమాత్మ యందు ఆత్మవివర్తమైనటువంటి అక్కడ ఉండేటువంటిది పరమాత్మ అయితే అక్కడ మనకి వివర్తమైనటువంటి మరి మాటలతో చెప్పలేనటువంటి ఈ జగత్తు కూడా, ఈ జగత్తు యొక్క విస్తారం కూడా ఉన్నది. అయితే మహాచిద్రూపమైనటువంటి మహా ఆకాశమున ఈ జగత్తు ఏదైతే కనబడుతూ ఉన్నదో అది చైతన్యమే. అది చైతన్యమే మణియందు నిర్మలత్వంలాగానే స్ఫురిస్తూ ఉన్నది, అవుతూ ఉన్నది కదా అనే చెబుతూ, అంటే మహాచిద్రూపమైనటువంటి మహాకాశమునందు ఈ జగత్తు ఏది ప్రకాశిస్తూ కనబడుతూ ఉన్నదో అది చైతన్యమే మణియందు నిర్మలత్వములాగానే స్ఫురిస్తూ ఉన్నది, అవుతూ ఉన్నది. అంటే సర్వేక సమస్తము చైతన్యము తప్ప మరేమీ లేదు అని చెబుతూ జలమందు ద్రవత్వము, ఆకాశమందు శూన్యత్వము, వాయువునందు సంచలనము ఉన్నట్లుగానే మహాచైతన్యమునందు ఈ జగత్తు కూడా ఉన్నది. వాయువు చలనమును ఎరుగు విధంగానే చైతన్యము జగత్తును ఎరుగుతూ ఉన్నది. ఎలాగంటే వాయువు చలనాన్ని తెలుసుకుంటుంది, అదేవిధంగా చైతన్యము జగత్తును తెలుసుకుంటుంది. కాబట్టి ఇక్కడ ద్వైతము, ఏకత్వము మొదలైనటువంటి భేదాలు ఏమాత్రము కూడా ఇక్కడ ఉత్పన్నమే కావు. అవివేకము చేత, అంటే అజ్ఞానము చేత, సత్య వస్తువును గురించి తెలియని కారణము చేత ఈ జగత్తు ప్రకాశశీలమై సర్వము జగత్ స్వరూపంలోనే కనబడుతూ ఉన్నది. అంటే వివేకము చేత వినాశశీలమై ఒప్పుచూ ఉన్నది. అది జ్ఞానము లేని కారణము చేత సర్వము జగత్తే అయి కనబడుతుంది. అంటే ఎప్పుడైతే జ్ఞాన విచారము వివేకము చేత అది నశించిపోయేటువంటి వస్తువే అయి కనబడుతూ ఉన్నది కదా. కానీ పరమాత్మ బోధ చేత అది తదుభయ శూన్యమై, ఇక అక్కడ పరమాత్మ తత్వం యొక్క అంటే జ్ఞానబోధ చేత ఆ రెండు శూన్యమై ఇక ఎల్లప్పుడూ కేవలము సద్రూపమైనటువంటి బ్రహ్మ మాత్రమే అయి ఉంటుంది. ఆది మధ్యము అంతము అనేటువంటిది ప్రారంభం లేదు, కొనసాగేది లేదు, మరి అక్కడ ఒక ముగింపు అనేది కూడా లేనటువంటిది అయి కేవలం ఏమై ఉన్నది, జ్ఞానం మాత్రమే అయి ఉన్నది. అటువంటి శుద్ధమైనటువంటి మహాచిన్మాత్ర రూపమునకు ఇతరమైనటువంటిది ఏది కూడా లేదు అనేటువంటిది ఈ విషయమునందు వివేకులైనటువంటి వారు నిర్ణయం చేశారు. ఆ మహాచైతన్యము అయిన పరమాత్మను కొందరు శాంతమైనటువంటి శివరూపకంగా చూశారు, కొందరు నిత్యమైనటువంటి బ్రహ్మరూపంగాను ఎరిగారు, మరికొందరు శూన్యమాత్రంగా ఎరిగారు, ఇంకా కొందరు జ్ఞానమాత్రంగా తలస్తూ ఉన్నారు. అంటే ఆ మహాచైతన్యమైనటువంటి పరమాత్మను కొందరు ఎలా చూశారు అంటే కళ్యాణకారకమైనటువంటి శివరూపంగా చూశారు, కొందరు సత్యమై నిత్యమై శాంతమైనటువంటి బ్రహ్మరూపంగా సందర్శించారు, మరికొందరు ఏమీ లేనటువంటిది సర్వము కూడా నిండినటువంటిదిగా గాంచారు, ఇంకా కొందరు కేవలము జ్ఞానమాత్రముగానే తలంచుతూ ఉన్నారు. అంటే జ్ఞేయత్వము అంటే ఆత్మరూపత్వము తన యందు కలిగినప్పటికీ కూడా ఆ అనంతమైనటువంటి ఆత్మయగు చిద్రూపము విషయ రూపమును భావిస్తూ ఉన్నదానిలాగానే ఉన్నదే అజ్ఞాని చందముగానే అజ్ఞానిలాగానే కనబడుతూ ఉన్నది. ఎలాగా అంటే జ్ఞేయత్వము
అంటే జ్ఞేయము అంటే ఆత్మతత్వమే కదా. ఆ ఆత్మరూపత్వము తన యందు కలిగి ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆది అంతము లేనటువంటి ఏ అనంత ఆత్మ అయినటువంటి చిద్రూపము విషయ రూపాన్ని భావిస్తూ ఉన్నదానిలాగానే ఉన్నదై అజ్ఞానిలాగానే అగుచూ ఉన్నది. అంటే శూన్యమై కూటస్థమైనటువంటి ఆకాశము లేదనుకో, వాయువునికి కారణము లేనట్లుగానే ఇక అక్కడ వాయువు ఉత్పన్నం కావడానికి కారణం ఉన్నదా? లేదు. ఎందుకు? ఆకాశము నుండియే వాయువు ఉత్పన్నమైనది. అలాగే శూన్యమైనటువంటి కూటస్థమైనటువంటి ఆకాశమే లేకపోతే వాయువుకు కారణం లేనట్లే, వాయువు లేకపోతే దాని యొక్క చలనానికి కూడా కారణము లేనట్లుగానే ఈ యొక్క చైతన్య సత్తా అనేటువంటిది లేదనుకో, అప్పుడు దృశ్య సత్తా అనేటువంటిది లేదు కదా. దృశ్య సత్తా లేదనుకో, చిత్తము యొక్క చిత్తత్వము కూడా లేనిదే అవుతూ ఉన్నది కదా. ఈ విధంగా బ్రహ్మసత్త యొక్క అధీనమున ఉన్నటువంటి ఈ సృష్టి స్థితి లయ రూపంలో ఉన్నటువంటి భ్రాంతులు యందు ఇతరమైనటువంటి కారణము యొక్క కోరిక లేకపోవడము చేత జగత్తునకు అధిష్టాన రూపము చేత నిత్య సత్యత్వము, నిజ దృశ్య రూపము చేతనే నిత్య అసత్యత్వము కూడా సిద్ధిస్తూ ఉన్నది. ఎప్పుడైతే నిత్య సత్యత్వము నిజ దృశ్య రూపము చేత నిత్య అసత్యత్వము ఎప్పుడైతే సత్యాన్ని దర్శించాడో అసత్యంగా కనపడుతుంది. నిత్య సత్యత్వము అనేటువంటి దాని యొక్క విచారణ చేత అప్పుడు నిజమైనటువంటి దృశ్య రూపము అనేటువంటిది ఉన్నదా? లేదు. అది సత్యముగా శాశ్వతంగా అసత్యత్వమే సిద్ధించింది కదా. ఇలాగా ఈ సృష్టి భ్రాంతులందు ఈ సృష్టి స్థితి లయము అనేటువంటిది జరుగుతూ ఉన్నవి అనే పడేటువంటి భ్రాంతుల యందు చిజ్జడముల యొక్క చిత్తు జడములు ఏ పరమాత్మ దృశ్యము వాటి యొక్క రెండని కానీ ఒకటని కానీ ద్విత్వ ఏకత్వాల యొక్క అస్తిత్వము ఎటువంటిది అంటే స్వతహాగా, అంటే ఆ సద్వస్తువు ఆత్మసత్త యొక్క అధీనమై ఉన్నది అనేటువంటి ప్రసిద్ధ అర్థమే నిశ్చితమవుతూ ఉన్నది కదా. ఇంకా కూటస్థమై అద్వయమై రెండవది లేనిది అయి ఉన్నటువంటి ఈ మహాచేదాకాశమునందు రెండవని ఏకమని రెండని ఒకటని ఈ కల్పించేటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరూ లేరనేటువంటి అర్థమే. వాయువు అర్థాని స్పందాల యొక్క భేదం యొక్క శబ్ద మాత్రమే కానీ వాస్తవము కానట్లుగా. ఎలాగంటే ఇప్పుడు వాయువు ఉన్నది, దాని యొక్క చలనము యొక్క భేదాల శబ్ద మాత్రము చేతనే అది వాస్తవము కాదు అన్నట్లుగానే ఈ సమస్త ప్రపంచము యొక్క అనంతమై, ఎందుకు? వాయువు యొక్క స్పందము లేకపోయినా ఆ శబ్ద భేదాలు లేకపోయినా వాయువు సత్యమే అయినట్లుగానే వాయువు దాని స్పందాల యొక్క భేదము శబ్దమాత్రము చే మాత్రమే వాస్తవముగా అన్నట్లు, అవి ఉంటేనే వాయువు ఉన్నట్లు అనేది కాదుగా. ఈ సమస్త ప్రపంచము యొక్క అనంతమై ఆది అంతము లేనటువంటి అనంతమై ఏకమైనటువంటి మహాచిదాకాశము యొక్క భేదము కల్పన మాత్రమే అయి ఉన్నది. అలాగే ఈ విశ్వానికి అతీతులైన విశ్వేశ్వరుని యొక్క ద్వైతము అనేటువంటిది రెండు ఉన్నవా? విశ్వం ఒకటి విశ్వేశ్వరుడు ఒకటి అనేటువంటివి రెండు ఉన్నవా? ఈ రెండు కూడా అసత్యమే అయి ఉన్నది. ఎందుకు అంటే రెండు అనేటువంటిది ఎప్పటికీ అసంభవమే. అసలు రెండు అనేది లేనే లేదు. ద్వైతము అసంభవమే అవడము చేత ఈ విశ్వము సత్స్వరూపమైనటువంటి మహాచిన్మాత్రమే అయి ఉన్నది. అంటే పరమాత్మయే జగత్తులాగా భాషిస్తూ ఉన్నాడు. ఇంకా దేశము కాలము మొదలైనటువంటి వాటితో కూడి ఉండడము చేత ప్రపంచం కానీ ప్రపంచత్వం కానీ ఇవేవి కూడా సత్యము కాకుండానే ఉన్నవి కదా. అంటే బంగారం కంటే వేరుగా
దాని చేత తయారు చేయబడినటువంటి కటకాధ్యాభరణాల యందు సత్యత్వం లేనట్లుగానే దాని మూల వస్తువు బంగారమే కదా, అలాగే పరమాత్మ కంటే భిన్నంగా విశ్వమందు సత్యత్వం ఉన్నదా అంటే లేదు. ఈ విధంగానే ద్వైత ఏకత్వాల యొక్క భావము లేకపోవడము చేత పరమాత్మ యందు కార్యము కారణత్వము అనేటువంటివి ఎలా ఉండగలుగుతాయి? ఎప్పటికీ ఉండవు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.